దేవుని పిల్లలు, దేవుని ఎరిగినటువంటి ఆయన పిల్లలు, వారి బ్రతుకు దినాలన్నీ కూడా దేవుని పనిలో ఉపకారం చేసేవారుగా, అంటే మేలు చేసేవారుగా ఉండాలి. దేవునికి, సేవకునికి, సంఘానికి మేలు చేసేవారుగా ఉండాలి. కీడు చేసేవారుగా, అంటే అపకారం తలపెట్టేవారుగా ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం పరలోకం చేరాలంటే దేవుడు కొన్ని విషయాలు మనతో చెప్పారు. అవన్నీ మనం ఖచ్చితంగా చేయాలి. ఆయన ఏదైతే చెప్పాడో అవి చేస్తే మనల్ని బట్టి ఆయన సంతోషించి ఆయన ఉన్నటువంటి పరలోకానికి మనల్ని చేర్చుకుంటాడు. ఆయన మనతో చెప్పింది చేయకపోతే మనల్ని పరలోకానికి రానివ్వడు. మనం అందరం కూడా ఈ భూమి మీద యేసు ప్రభు వారిని ఎందుకు నమ్ముకున్నామంటే, ఏదో ఒక రోజు ఈ భూమి మీద చనిపోతాం. ఆ చావును ముగించుకుని మనం పరలోకం చేరాలి అనేదే మన యొక్క ఆకాంక్ష. ఆ దేవుని దగ్గరికి మనం చేరుకోవాలండి. ఆ దేవుని దగ్గరికి మనం చేరుకోవాలంటే ఆయన మనతో చెప్పింది చేయాలి. కాబట్టి ఏదైతే మనల్ని చేయమని చెప్తున్నాడో అవి ఖచ్చితంగా చేయాలి. ఏవైతే చేయొద్దు అని చెప్తాడో అవి చేయకుండా ఉండాలి.